తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలలో ఒక 30 ఎథనాల్ పరిశ్రమల ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. దాంట్లో నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో మాత్రమే ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి నడుస్తూ ఉంది. అది అత్యంత కాలుష్యకారక పరిశ్రమ అనేది చిత్తనూరు ప్రజలకు చాలా కాలం క్రితమే అర్థమైంది. ఇథనాల్ పరిశ్రమలో వచ్చేటువంటి విష రసాయనాలు ఏమిటి, దాని ఆరోగ్యం మీద చూయించేటువంటి ప్రభావం ఏమిటి, అట్లాగే ఆ పరిశ్రమ రైతులకి నిజంగా గ్రామస్తులకి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి విషయాల మీద సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ నాయకులు డాక్టర్ బాబురావు గారు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర సామాజిక కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ వచ్చారు. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తన ఉన్నటువంటి సంబంధాలతో ఇథనాల్ ఫ్యాక్టరీలు వస్తున్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఎక్కడైతే ఉద్యమిస్తున్నారో వాళ్ళకి ఆ సమస్య మీద అవగాహన కల్పించడానికి గత 2 ఏళ్లుగా ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఈ ప్రయత్నాలన్నిటి ఫలితంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ప్రజలు 10,000 మంది రోడ్డెక్కి మా ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి గొంతెత్తి నినదించారు. అనివార్యంగా పోరాట ఫలితంగా అక్కడ ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీ పనులను ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు తర్వాత నెల్లూరు జిల్లాలోకి వెళ్ళి అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అట్లాగే గద్వాల జిల్లా పెద్దదానివాడలో కూడా ప్రజలు ఈ ఇథనాల్ మీద అవగాహన కల్పించుకొని దానికి ఆధారంగా వేలాది మంది ప్రజలు ఆ కంపెనీ స్థలంలోకి వెళ్ళి వాటిని అక్కడి నుంచి పారదోలేరా యాజమాన్యాన్ని. వాళ్ళు కూడా నెల్లూరు జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకి వెళ్ళిపోయారు. ఈ 2 విజయాలు కూడా రాష్ట్ర ప్రజలకి అద్భుతమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా ఇథనాల్ ఫ్యాక్టరీలు వస్తున్నటువంటి ప్రాంతాలలో ప్రజలకి దీని మీద ఒక అవగాహన ఏర్పడడానికి తోడ్పడింది.